రాజ్యసభ పార్లమెంట్ అనగా పార్లమెంట్ అనగా లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్ర లోక్సభ రాజ్యసభ మరియు రాజ్యసభ గురించి ప్రకరణ 80 రాజ్యసభ గురించి తెలియజేస్తుంది. ఈ రాజ్యసభను పెద్దల సభ, శాశ్వత సభ, ఎగువ సభ, రాష్ట్రాల మండలి, రాష్ట్రాల పరిషత్ అని వ్యవహరిస్తారు. రాజ్యసభ రాజ్యసభ సభ్యుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది. రాజ్యసభ సభ్యుల సంఖ్యను పార్లమెంటు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభలో ఉండవలసిన గరిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి 250 అయితే ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు. ఇందులో 233 మంది ఎన్నిక మిగిలిన 12 మందిని వచ్చేసి రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఏ రంగాలంటే కళలు, సాహిత్యం, సాంఘిక సేవ మరియు సైన్స్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులైనటువంటి 12 మంది సభ్యులను రాష్ట్రపతి రాజ్యసభకు నియమిస్తారు. ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత? 233. ఈ 233 మంది ఎన్నికైనటువంటి సభ్యులలో రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎంత అంటే 225. కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఈ కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి ఒకరు, జమ్మూ అండ్ కాశ్మీర్ 4. మొత్తం 8 మంది సభ్యులు రాజ్యసభకు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి. రాష్ట్రాల నుండి ఎన్నికైన సభ్యుల సంఖ్య 225, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ఎన్నికైన సభ్యుల సంఖ్య 8 మంది. మొత్తం 233 మంది ఎంపిక ద్వారా రాజ్యసభకు వస్తారు. మిగిలిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ నియమిస్తారు. మన దేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నందున రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించవలసి ఉన్నందున రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాజ్యసభను ఎగువ సభ. రాజ్యసభ సభ్యుల సంఖ్య అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉంది. జనాభాను అనుసరించి వైశాల్యమును దృష్టిలో పెట్టుకుంది రాజ్యసభకు సభ్యుల సంఖ్య నిర్ణయిస్తారు. రాజ్యసభ సభ్యుల సంఖ్య రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి 4వ షెడ్యూల్ తెలియజేస్తుంది. రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి 4వ షెడ్యూల్ తెలియజేస్తుంది. రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి 4వ షెడ్యూల్. రాజ్యసభ సభ్యుల సంఖ్య గురించి 4వ షెడ్యూల్.
ఈ రాజ్యసభ సభ్యుల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయాలనేది కూడా పార్లమెంట్ మాత్రమే చేయగలదు. రాజ్యసభ సభ్యుల సంఖ్యలో మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్యలో మార్పు చేయడానికి. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు పార్లమెంటు సాధారణ చట్టం ద్వారానే మార్పు చేయబడింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ఏర్పాటు చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజ్యసభ సభ్యుల సంఖ్య 18. రాజ్యసభ సభ్యులు ఇందులో 11 ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్కు 7 తెలంగాణ మొత్తం వచ్చేసి ఇంకా 2 రాష్ట్రాల మధ్య సీట్ల సంఖ్యను సర్దుబాటు మాత్రమే చేశారు. కాబట్టి దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. రాజ్యసభ సభ్యుల సంఖ్యను ఎలా ఎన్నుకుంటారంటే రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎన్నుకునేటువంటి ప్రాధాన్యతను అనుసరించి ఓటు వేస్తారు. బహుళ సభ్య నియోజక కోటా పద్ధతి, ఓటు బదలాయింపు. కోటా పద్ధతి అంటే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల సంఖ్య, ఉదాహరణకు మన రాష్ట్రానికి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుల సంఖ్య చేత ఆ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను భాగించగా వచ్చేటువంటి విలువ వచ్చేసి కోటా. అంటే కోటా ఏదైనా అంటే ఆ రాష్ట్రానికి కేటాయించినటువంటి రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. రాజ్యసభ సభ్యుల సంఖ్య వచ్చే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య చేత భావించగా వచ్చేటువంటి విలువ వచ్చేసి రాజ్యసభ పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. రాజ్యసభ పదవీ కాలం గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలము 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యులు ఈ రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. రాజ్యసభ శాశ్వత సభ అయినందున దీన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు. కాకపోతే ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి 1/3 వంతు పదవీ విరమణ చేస్తారు. అదే సంఖ్యలో 1/3 వంతు తిరిగి ఎన్నికవుతారు. కావున రాజ్యసభ శాశ్వత సభ రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు. రాజ్యసభకు పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస వయస్సు వచ్చేసి 30 సంవత్సరాలు. రాజ్యసభకు పోటీ చేసే వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస సభ్యుల సంఖ్య వచ్చేసి కనీస వయస్సు వచ్చేసి 30 సంవత్సరాలు. ఇది రాజ్యసభకు సంబంధించినటువంటి అత్యధిక రాజ్యసభ సభ్యులను కలిగినటువంటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. అస్సాం మినహా మిగిలిన 7 ఈశాన్య రాష్ట్రాలు మరియు గోవా కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే. అస్సాం మినహా మిగిలినటువంటి 7 ఈశాన్య రాష్ట్రాలు మరియు గోవాకు రాజ్యసభ సభ్యుల సంఖ్య వచ్చేసి ఒక్క మాత్రమే. ఓకే.